తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన వేళ గోకవరం నుంచి 38 గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్లపై జై శ్రీరామ్ నినాదం మారుమోగిపోయింది. ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకుని సనాతన ధర్మాన్ని చాటి చెబుతూ గోకవరంతో పాటు 38 గ్రామాల ప్రజలు భక్తి పార్వస్యంతో మునిగిపోయారు. వేడుకలను వైభవంగా నిర్వహించిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. అయోధ్యలో రామమందిర బలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో భారీ ఎత్తున శ్రీరామ సంకీర్తనతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గోకవరం గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు 38 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరితో కలిపి శ్రీరామ సంకీర్తనతోటి శ్రీరామ నినాదంతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. బైక్ ర్యాలీ, ద్విచక్ర వాహనాలతో పాటు కారులు అన్నింటి. ఇంత బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం ఏంటి సార్? హిందూ మతం మీద జరుగుతున్న దాడులు నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి. చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక రకమైన దాడి కాదు. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ 70 సంవత్సరాలుగా మన హిందువులు పూజలు కూడా చేసుకోవడానికి వీలేదనే చట్టాలు చేస్తున్నారండి. ఇంకా చాలా వివిధమైన చట్టాలు ఉన్నాయండి. మొదట్లో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చాలామంది ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా చాలా దుర్మార్గమైన రాజకీయవేత్తలు భారతదేశాన్ని పాలిస్తూ చాలా దుర్మార్గమైన చట్టాలు చేశారండి. అదంతా మనస్తాపం చెంది ఉండేవాడి అనమాట. కానీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళు ఏ విధంగా హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నారో అది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే నేను కూడా ఏదైనా చేస్తే బాగుండనిపించింది. దాని ప్రభావమే, ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ విధంగా చేస్తున్నానండి. దాదాపుగా ఇప్పుడు ఎన్ని గ్రామాల ప్రజలు ఎంత పాల్గొన్నారు? దాదాపుగా ప్రత్యేకమైన నినాదం ఏ రకంగా సాగుతుంది? ఇది ఒకళ్ళు చెప్తే వచ్చింది కాదండి. మేము ఇన్ఫామ్ చేసాం. ఏంటంటే ఇలాగా ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తాం ఇన్ఫామ్ చేసాం. ఇంత స్పందన ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. 40 గ్రామాల ప్రజలు వచ్చైతే మాత్రం మన చుట్టూ ఈ ర్యాలీలో పాల్గొన్నారండి. అంటే చుట్టూ ఆధ్యాత్మికమైనటువంటి శోభ, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి హడావుడి హంగామా అనేది జరుగుతూ ఉన్నదండి. తూర్పుగోదావరి జిల్లానే మీరు గోకవరాన్ని ప్రధానంగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటండి కార్యక్రమం చేపట్టడానికి? నా జన్మభూమి కదండి. నేను ఎక్కడి నుంచి కూడా మొదలు పెట్టాలి కదా. సో అందుగురించి నా జన్మభూమి నుంచి మొదలు పెట్టాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండి చేస్తే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ ఊళ్ళో ఉన్నానుకోండి, ఇగో నా కూర్చున్న మేనలుడు మా అయ్యప్ప, నా మేనలుడు బలమైన శక్తి. గోకవరం గ్రామంలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నాకు ఏదైనా పని చేసి పెట్టాలన్నా మనుషులు కావాలి కదా. ఈ రోజున ఇంత సాధన సంపత్తి కావాలంటే మనుషులు ఎక్కడ చేయలేను కదండి. నాకు ఈ గోకవరంలో ఆ సాధన సంపత్తి ఉంది. నాకు చేసి పెట్టే మనుషులు ఉన్నారు. అందువల్ల ఇది సాధించగలిగాను. శ్రీరామ నినాదం అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ శ్రీరామ నినాదం అనే దాని మీద ప్రధానంగా అనేక మందికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ముందు మీ ప్రణాళికలు ఏ రకంగా ఉంటాయి? నా ఊరు నుంచే ప్రణాళికలన్నీ మొదలెడతానండి నేను. ఎలాగంటే హిందువుల్లోని ఆలయాల్లో నిత్యదోపదీప నైవేద్యాలు జరగడం ఒకటి, తర్వాత ఎవరైనా ఆలయాలు కట్టుకుంటే వెంటనే స్పందించడం ఒకటి, ఎవరైనా ఆలయాలు పాడుపడిపోతున్నాయంటే దాన్ని పునర్నిర్మించడం ఒకటి, అలాగే యువతకి, ముసలి వాళ్ళకి, పిల్లలకి రేపు ప్రొద్దున భవిష్యత్ కార్యక్రమాలు, చదువులైతే చదువులు, యోగాసనాలు అయితే యోగాసనాలు, తర్వాత అలాగే శరీర దృఢత్వానికి కావాల్సింది, ఆపదలో ఉన్న వాళ్ళు కష్టాలు తీర్చడానికి అనేక రకాలుగా నేను ప్రణాళికలు మనసులో పెట్టుకుని ఉన్నానండి. అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి నా లేఅవుట్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఏదైతేనే మొత్తానికి చూసుకుంటే అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఇదంతా దేశమంతా తెలియాలని చెప్పి, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా ప్రపంచంలో అన్ని దిశలా శ్రీరామ నామ వ్యాప్తి అన్ని రకాలుగా జరగాలని చెప్పేసి శ్రీనివాసరావు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, బీఆర్కే న్యూస్, గోకవరం నుంచి.